హాయ్ అండి, వెల్కమ్ టు కుక్కీస్ కిచెన్. ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఒక తల్లిగా లేకపోతే ఒక భార్యగా మనకి మనమే ఆరోగ్యంగా ఉంటూ అలాగే కుటుంబ ఆరోగ్య పరిస్థితులు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. చక్కగా ఇంట్లోనే దొరికిన వస్తువులతో సింపుల్గా ఈ గోధుమ నువ్వుండలు చేసుకునేటట్టయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూస్తే డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పంచదార వేసుకున్నానండి. 1 కప్పు పంచదారకి 2 కప్పులు నీళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లోని జస్ట్ కరిగినంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు పక్కన ఒక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కరగబెట్టుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే మీరు పంచదార చక్కగా కరిగిపోయింది కదండి. కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో చక్కగా యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అది పక్కన సిమ్లో పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు నెయ్యి కరిగిపోయిన తర్వాత నేను 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి. గోధుమ పిండి వేసుకొని నెయ్యిలో బాగా ఇలాగా ఫ్రై చేసుకున్నాను. అంటే నెయ్యి బాగా కలవాలి. మనం చిన్నగా ఫ్రై చేస్తే చూడండి గోధుమ పిండి కలర్ అనేది లైట్ అంటే డార్క్ క్రీమ్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. సో ఇలా బాగా మనం గోధుమ పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత తీగపాకం అలాంటివి ఏం అక్కర్లేదండి. జస్ట్ పంచదార కరిగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో యాలకుల పొడి వేసి కలుపుకున్నవి అవి మనం ఈ గోధుమ పిండి దాంట్లో వేసుకుని ఉండలు లేకుండా చక్కగా మనం దగ్గరికి కలుపుకుంటూ ఉండాలి. కొత్తగా ఎవరైనా వంట నేర్చుకుంటున్న వాళ్ళు లేదా రాని వాళ్ళు ట్రై చేసినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఉంటాయి కదా, ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లోనే పెట్టుకొని చక్కగా మనం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పకుండా ఉన్నట్టయితే అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో చక్కగా ఇలాగ తిప్పుకున్న తర్వాత ఒక 7 నిమిషాలు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. తర్వాత మనం నెయ్యి వేసాం కదండి, దానివల్ల ఏమవుతుందంటే చక్కగా ఇలాగా ప్యాన్ విడిచిపెట్టి వచ్చేస్తుంది అనమాట. గోధుమ పిండి చూసారా ఇలాగా విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా మనకి ఒక 7 నిమిషాలు 9 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మీరు కలుపుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది చూసారా చక్కగా. ఇప్పుడు మనం దీని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు అలా పక్కన ఉంచండి. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది చూడండి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చల్లగా అయిపోయింది కాలట్లేదు అని అనుకుంటాం కదా, అప్పుడు చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంటే మీడియం సైజ్ నిమ్మకాయలు ఉంటాయి కదా, అలాగా ఆ నిమ్మకాయ అంత సైజులోని ఉండలు ఇలా చేసుకోవాలండి. చూడండి చక్కగా రౌండ్గా ఉండలన్నీ చేసేసుకొని ముందు ఒక ప్లేట్లోని మనం ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వేరే కప్పులోని నువ్వులు తీసుకున్నానండి. నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. మీకు నచ్చిన నువ్వులు మీ చాయిస్ తీసుకోవచ్చు, నల్ల నువ్వులు లేకపోతే 2 మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు తినడం వల్ల లేకపోతే నువ్వులు మనం కన్జ్యూమ్ చేయడం వల్ల రోజు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎముకలు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా దృఢంగా తయారవుతాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. ఇప్పుడు నేను ఇలా అంతా ఒకేసారి మనం నువ్వులు వేస్తే ఒక సైడే ఎక్కువ అంటుకుపోతాయి కాబట్టి నేను ఇంకో గిన్నెలో కొంచెం కొంచెం నువ్వులు వేసుకొని ఇలా స్లోగా తిప్పుతూ ఉన్నాను. అప్పుడు లైట్గా కోట్ అవుతాయి. ఒకేసారి మనం ముంచి ఇలా మనం ఇలా జరిపామనుకోండి ఒకవైపే అంతా అంటుకుపోయి నువ్వులు ఎక్కువ క్వాంటిటీ అయిపోయి తినబుద్ధి అయ్యేదన్నమాట. సో ఇలా చేసుకునేటట్టయితే మన గోధుమ పిండి నువ్వుండలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందన్నమాట. రోజు తినేటట్టయితే చాలా బలం. ఇటు అటు తిరుగుతూ డైనింగ్ టేబుల్ పెట్టారంటే పిల్లలు ఈజీగా తినేస్తారు, లాయించేస్తారు కూడా, అంత సులువుగా ఉంటుంది. గోధుమ పిండి నువ్వులు కలిపి తినడం వల్ల మనకి మంచి ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం మనం తినడం వల్ల మన మెంటల్ హెల్త్ అలాగే మన ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. హార్ట్ కానీ లేకపోతే మన డైజెషన్ సిస్టమ్ కానీ అంతా చాలా బాగా పనిచేస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.